టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, బాగుందా లేదా అనేది మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరైతే సెల్యూట్ చేస్తారు. ఎందుకంటే అధికారంలోకి రాకముందుకు చాలా మంది రాజకీయ నాయకులు చాలా హామీలు ఇస్తారు, చాలా మాటలు చెప్తారు. అవసరమైతే ప్రజల దగ్గరికి వెళ్ళి దండం పెడతాడు, పొర్లు దండాలు కూడా చేస్తారు ఓట్ల కోసం. కానీ అవసరం అయిపోయిన తర్వాత ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట మీద నిలబడతారు, హామీని నెరవేరుస్తారు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఏదైతే డిగ్రీ విద్యార్థులు ఏలూరు డిగ్రీ విద్యార్థులకు హామీ ఇచ్చిండో ఆ హామీని నెరవేర్చి ఏకంగా 13 కోట్ల రూపాయలని ఏలూరు డిగ్రీ కళాశాల కోసం మంజూరు చేయించిండు. నిజంగా ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండు, కానీ తన చేతలతోటి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పిండు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ యొక్క సమస్యను తెలియజేశారు అనేది ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాము. చలో. చెట్ల కింద నేను చదువుకుంటూనే ఉన్నాను సార్ ఇప్పటికి కూడా ప్రస్తుతానికి. చెప్తాను అనుకుంటారు చెట్లు అంటే ఎలా చదువుకుంటారు? అన్నీ బ్రేక్ అయిపోయినాయి సార్, చెట్లు మొత్తం బ్రేక్ అయిపోయి ఇబ్బందిగా ఉంది అందరికీ. షెడ్లు కూడా బ్రేక్ అయిపోయినాయి. ఫోటోలు ఉన్నాయా వేరే? చూపించాను. నిజంగా ఊహించుకుంటారు కానీ మరి ఇట్లాగా ఏలూరులో ఈ ఫోటోస్ పెట్టి మొత్తం ఎంతమంది విద్యార్థులు నాకు ఇవ్వండి. ట్వీట్ ఫర్ దిస్ అన్ని చేస్తాను. 10 చూస్తానికి పెద్ద ఏలూరు అనేది పెద్ద పట్టణం. అది డిగ్రీ కాలేజీకి చెట్ల కింద చెప్తాను. నేను ముందు నమ్మలేదు, మరీ కూర్చోబెట్టి నాకు కావాలని చెప్తున్నారేమన్నా. లేదన్నా మీరు చూడండి వచ్చంటే నేను వెళ్ళి మనిషిని పంపించి నేను చూస్తే పాపం నిజంగా లిటరల్గా చెట్ల కింద కూర్చొని చెప్తున్నారు పాఠాలు. వాళ్ళల్లో పాపం చూపు సరిగ్గా వెళ్ళిన విద్యార్థులు చాలా మంది, టీచర్స్ వాళ్ళ కోసం ఎంత గొప్ప టీచర్లు అంటే అక్కడ వాళ్ళ కోసం బ్రెయిలీ నేర్చుకుని మరి పాఠాలు చెప్తా ఉన్నారు. విన్నారు కదా. ముందుగా ఆ విద్యార్థులకైతే నా సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే అధికారంలో లేని పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా 2 చోట్ల ఓడిపోయిండు. అసలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎక్కడదని చెప్పేసి ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. కానీ విద్యార్థులకు తెలుసని ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే ఆ రోజున విద్యార్థులు ఫిక్స్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నెరవేర్చి నిజంగా ఆ రోజున విద్యార్థులు చాలా ఇబ్బంది పడి వాళ్ళు చదువుకున్నారు. ఈ రోజున వాళ్ళు కాలేజీలో లేకపోవచ్చు, వాళ్ళ చదువు అయిపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన కృషి వల్ల రానున్న జనరేషన్లో వచ్చే ప్రతి విద్యార్థికి ఆ కళాశాల ఎంత ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మన అందరం నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి నమ్మకం పెట్టుకున్న విద్యార్థులకి నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నారంటే విద్యార్థులు, వాళ్ళ నమ్మకానికి అయితే నా బిగ్ సెల్యూట్. ఆయన 21కి 21 సీట్లు గెలవడానికి కూడా ఇట్లాంటి వాళ్ళందరి తోడ్పాటు అయితే ఉంది. ఇట్లాంటి వాళ్ళందరి నమ్మకమే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టేలాగా చేసింది జనసేన పార్టీకి. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి, ప్రజలందరూ ఏం కోరుకుంటారు చెప్పండి? విద్య, వైద్యము, రోడ్లు, ఈ 3 ఏ రాజకీయ నాయకుల దగ్గర నుంచి అయినా ప్రజలు కోరుకుంటారు. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఎన్నికల ముందుకు వచ్చి ప్రజలకు పైసలు వంచుతారు, తర్వాత వాళ్ళు చెప్పిన మాటల్ని మర్చిపోతారు. ప్రజలు కూడా వాళ్ళని అడగలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పైసలు వంచడు, కానీ ప్రజలు ఏమైతే కోరుకుంటారో అది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాడు అనడానికి ఈ డిగ్రీ కాలేజీకి దాదాపుగా 13 కోట్ల రూపాయలని ఏలూరు డిగ్రీ కాలేజీకి ఆయన శాంక్షన్ చేసిండు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మలేకపోయాడు. చెట్ల కింద కూర్చొని చదువుకుంటురా, గబ్బిలాల సౌండ్ వస్తుందా, నిజంగానే డిగ్రీ కాలేజ్ దుస్థితి ఈ విధంగా ఉందా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నమ్మలేకపోయాడు. కానీ తర్వాత తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల మాటలు విన్న తర్వాత ఆ మాటల్ని, ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆ మాటల్ని మనసులో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళ సమస్య తీర్చాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఆ ఒక్క విషయమే కాదు, పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతాల యొక్క సమస్యను కూడా పవన్ కళ్యాణ్ గారు మైండ్లో పెట్టుకుని ఇంకా చాలా సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకున్నాడు. ఏ ఒక్క సమస్యని ఆ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కలిసిండో ప్రతి సమస్యకి పరిష్కారం అయితే ఉంటది. ఆయన లేట్ అవ్వచ్చేమో కానీ ఆ రోజున విన్న ప్రతి సమస్యకి అయితే పవన్ కళ్యాణ్ గారు పరిష్కారం చూపి తీర్చడానికి ఈ విద్యార్థులు, ఆ రోజు కలిసినటువంటి విద్యార్థులు
కోరిన కోరిక ఏంది, మాకు సరి అయిన వసతులు లేవని చెప్పారు. మాకు విద్య కావాలి, విద్యకు సంబంధించిన వసతులు కావాలన్నారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 13 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయించి ఈ రోజున ఆ విద్యార్థులు ఆ రోజు చెప్పిన మాటని ఈ రోజు ఆ విద్యార్థులు ఆ రోజు అడిగిరు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను నెరవేర్చి చూపించిండు. ఇట్లాంటి నాయకులు ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు అనేది కూడా చూద్దాము. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగానైతే స్పందించడం జరిగింది. దానికి సంబంధించిన మెసేజ్ కూడా నేను డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి 10వ తారీఖు 7వ నెల 2023 అయితే ఆయన స్పందించడం జరిగింది. ఆయన ఏం స్పందించినంటే, చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ కాలేజీకి భవనం నిర్మించడం పైన పెట్టాలి. 300 మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా ఆ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. 300 మంది విద్యార్థుల బాధని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరీ చూపించిండు. ఆ రోజు మాట ఇచ్చిండు, ఈ రోజు ఆ మాట నెరవేర్చి చూపించిండు. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, అదే విధంగా విద్యార్థులతో మాట్లాడిండు. విద్యార్థులైనా ప్రజలైనా కోరుకునేది మూడే అని చెప్పడం జరిగింది. విద్య, వైద్యం, రోడ్లు. ఆ విద్యకు సంబంధించినటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్తే మైండ్లో పెట్టుకున్నాడు, ఈ రోజున నెరవేర్చి చూపించిండు. ఈ విషయమే కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, ప్రతి విషయాన్ని మైండ్లో పెట్టుకుంటాడు, ప్రతి విషయాన్ని ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాటలతో కాదు అందరిలాగా చేతలతో చేసి చూపించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయనకు వస్తున్నటువంటి జీతాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల పిఠాపురం నియోజకవర్గంలో 50 మంది అనాథ పిల్లలకి, అమ్మా నాన్న లేని పిల్లలకి ఒక అన్నలాగా, కుటుంబ సభ్యుల్లాగా భరోసా కల్పిస్తుండు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలనకు, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ప్రతి సంవత్సరం ఈ వర్షాలకి, ఎండలకి, డోలే మూతల కష్టాలు పడుకుంటా కనీసం రోడ్లు లేని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి వాళ్ళ బాధలు చూసిండు, వాళ్ళ సమస్యలు ఇచ్చిండు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కనీసం కరెంటు వెలుగులు లేని యొక్క పల్లెల్లో కూడా కరెంటు వెలుగులతోటి వాళ్ళకైతే వెలుగులు నింపిండు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి సమస్యకి పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ఆన్సర్ చెప్పుకుంటా, ఆయన మాటల్లో కాదు చేతల్లో సమాధానం చూపెట్టుకుంటూ పోతాడు. మనందరూ తెలుసు, కౌలు రైతులకి అధికారంలో లేనప్పుడు కూడా ఆయన ఏ విధంగా సాయం చేసినో అందరి సమస్యలు పవన్ కళ్యాణ్ గారి మైండ్లో ఉన్నాయి. ఈ విధమైన పరిపాలన చేసే నాయకుడు ఒక్కరిని చూపించండి చాలు. ఎందుకంటే ఆ రోజు చాలా మాటలు చెప్తారు ఎన్నికల ముందు, ఎన్నికలు అయిపోగానే మర్చిపోతారు, ఆ ప్రజల ముఖమే చూడరు, ఆ ప్రజల్ని పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలు ఆ రోజు చెప్పిన ఏవైతే మాటలని గుర్తు తెచ్చుకుంటా, ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటా ప్రజలకి పరిపాలన అంటే ఎట్లుంటుందో చూపిస్తాడు. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 రూపాయలు తినటోడు కాదు, 10 రూపాయలు దాచుకుంటోడు కాదు, ఆయనకు సంబంధించిన వ్యక్తులకు దోచిపెట్టుడు అసలే కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత పెద్ద నాయకుడైనా ఆయన పార్టీలో తప్పు చేస్తే వాడిని పార్టీ నుంచి బయటికి పంపించేటువంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారి. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తాడు, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే మన అందరికీ తెలుసు, ప్రజల మీద ప్రేమతోటి, ప్రజల మీద పిచ్చితోటి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. ఆయనకు పైసలే కావాలంటే ఒక్క సినిమా తీస్తే ఎన్ని 100 కోట్లు వస్తాయో మన అందరికీ తెలిసిందే. నిజంగా ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆయనకి ఇస్తారు. కానీ అవన్నీ వద్దు, అవన్నీ వదులుకొని ప్రజలను మోసం చేయడం ఇష్టం లేక ఎలాంటి యాడ్స్ చేయకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, ప్రజలకి పరిపాలన అంటే ఏదో చూపించాలి. ప్రజలు ఎన్నో కష్టాలు పడతారు, సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో సహాయం చేస్తే సరిపోవట్లేదు, కానీ రాజకీయంగా అడిగేసి ప్రజల సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు వచ్చిండు. ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులే అందరికీ సమాధానంగా నిలుస్తున్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్.